వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు మరియు పెండింగ్ బిల్లుల తాజా సమాచారం. జీపీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్లు మరియు ఇతర బిల్లుల సమస్యలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమ సంబంధిత బిల్లులు మరియు హక్కుల విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జీపీఎఫ్ లోన్లు అప్లై చేసినప్పటికీ 5 నెలలుగా క్యాష్ అనేది క్రియేట్ కాలేదని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. జీపీఎఫ్ లోన్లు ఉద్యోగులు జీపీఎఫ్ లోన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ లోన్ల చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయనే స్పష్టత లేకపోవడం తీవ్ర అసంతృప్తి కారణమవుతోంది. కొత్తగా సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. సర్వీస్ రిక్వెస్ట్ ద్వారా మిస్సింగ్ క్రెడిట్స్, పాలసీ డేటా, మాస్టర్ డేటా కలెక్షన్స్ వంటి కరెక్షన్స్ అన్ని కూడా అంశాలను అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. సరెండర్ లీవ్ పెండింగ్ బిల్లులు అండి. సరెండర్ లీవ్స్ మరియు పెండింగ్ బిల్లులు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమ సరెండర్ లీవ్ బిల్లు ఇప్పటి వరకు విడుదల కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖకు చెందిన బిల్లుల చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. డి డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్ సుమారు 734 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పెన్షనర్ల 11వ పీఆర్సీ అరియర్స్ జీవో నెంబర్ 106 ప్రకారంగా చెల్లింపులు 4 సమాన వాయిదాల్లో జరగాలి. కానీ ఇంకా అమలు కాలేదని ఫిర్యాదులున్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు. పెన్షనర్ల మెడికల్ బిల్లులు రియంబర్స్మెంట్ తర్వాత కలిగిన ఇతర బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఏపీజీఎల్ఐ అండి. ఏపీజీఎల్ఐ లోన్లు. ఏపీజీఎల్ఐ లోన్లు పొందడం సంబంధించి కొత్త టేల్ అనేది మనకు సిఎఫ్ఎంఎస్లో అందుబాటులోకి వచ్చింది. యూజర్ రైజ్ యువర్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ద్వారా మిగిలిపోయిన బిల్లుల సమాచారం లేదా లోన్ల వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం అయితే మన సిఎఫ్ఎంఎస్ వ్యక్తిగత లాగిన్లోనే మనకు అందుబాటులో ఉంది. ప్రభుత్వ ఫండింగ్ సమస్యలు. గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. అనేక బిల్లులు ఈ దశలో అయితే ఉన్నాయండి. సో నిధులు నిరీక్షణలో అయితే ఉన్నాయని సమాచారము. పెండింగ్ బిల్లుల కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందన అవసరము. పెన్షనర్ల డిమాండ్లు. 11 పీఆర్సీ ప్రకారంగా చెల్లింపులు వెంటనే అమలు చేయాలి. జీపీఎఫ్ లోన్లు చెల్లింపులు త్వరగా క్లియర్ చేయాలి. డిఏ మరియు డిఆర్ అరియర్స్ వీటిని చెల్లించడంలో మరింత జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిని దెబ్బతీయవచ్చు. మెడికల్ బిల్లులు. రిటైర్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు సంబంధించి బిల్లులు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం సమాచారం. సో మొత్తానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో బిల్లులు, జీపీఎఫ్ లోన్లు మరియు ఇతర చెల్లింపులపై స్పష్టత లేకపోవడం ఉద్యోగ పెన్షనర్లలో అసంతృప్తి పెంచుతోంది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రిస్మస్ పండుగ దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ పెన్షనర్లకు అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ వేగంగా పెరుగుతోంది. సో మొత్తానికి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వము ఈ క్రిస్మస్ పండుగ లోపైన పూర్తిగా కాకపోయినా కొద్ది కొద్ది మొత్తంలో ఏపీజీఎల్ఐ లోన్లు అయితేనేమి పెండింగ్ బిల్లులు అండి, ఏవైతే ఫండ్ క్లియరెన్స్ కోసం సిఎఫ్ఎంఎస్లో బిల్లులో వెయిటింగ్ చేస్తున్నాయి, వాటినన్నా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. మరి చూద్దాం ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి స్పందన. సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.